శ్రీమాత్రే నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అయిన పార్వతీదేవి వృత్తాంతం గురించి విందాము. ఆ అమ్మవారి గురించి కథలు ఎన్ని విన్నా, ఎన్ని గాథలు విన్నా తనివి తీరనివి. ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ అమ్మవారి కథలను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల ఆరోగ్యాలు కలుగుతాయని శాస్త్రవచనము, మరియు సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పెద్దలు అంటూ ఉంటారు. పార్వతీదేవి అనేక రూపాలలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఆ జగదంబిక యొక్క విశ్వవ్యాప్తమైన రూపాలన్నింటినీ మనం స్మరించుకుంటూ కథలను వింటూ ఉంటే ఆ అమ్మవారి కృపకు పాత్రలమవుతామని పురాణాలు చెబుతూ ఉంటాయి. మరి అంతటి గొప్పదైనటువంటి పార్వతీదేవి వృత్తాంతాన్ని ఇప్పుడు మనము భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వము పరమేశ్వరుడి చేతిలో త్రిపురాసురుడు చంపబడ్డాడన్న వార్త విని పార్వతీదేవికి తెలిసింది. హిమాలయ గుహాల్లో తలదార్చుకుంటున్న ఆమె వెంటనే బయటికి వచ్చింది. ఎక్కడా తన భర్త కనిపించలేదు. అక్కడంతా మృగాలు, ఇతర జంతువులు సంచరిస్తున్నాయి. ఆమెకి చాలా భయం వేసింది. ప్రాణేశ్వర, శంకర, ఎక్కడ స్వామి? ఇన్నాళ్ళు త్రిపురాసురుడి భయంతో నిన్ను విడిచి ఉన్నాను. ఇకపై ఉండలేను. నిన్ను ఎప్పుడు కళ్ళారా చూస్తాను స్వామి. ఈ దీనురాలి మొర వినవా? ఎక్కడున్నావు? త్వరగా వచ్చి నన్ను తీసుకుపో అని దీనంగా విలపించసాగింది పార్వతీదేవి. అలా విలపిస్తున్న పార్వతీదేవిని అదే పర్వతం మీద సంచరిస్తున్న ఒక కిరాతకుడు చూశాడు. వెంటనే పర్వతరాజు హిమవంతుడి దగ్గరకు వెళ్ళి తాను చూసిన పార్వతీదేవి రూపురేఖలు చెప్పి ఆమె దారుణంగా శంకరుడి కోసం విలపిస్తోందని చెప్పాడు. ఆ విషయం విన్న వెంటనే ఆ విలపించేది తన కుమార్తె పార్వతేనని గ్రహించి పరుగు పరుగున ఆమె దగ్గరకొచ్చాడు హిమవంతుడు. ఒక సాధారణ స్త్రీలాగా విలపిస్తున్న కూతుర్ని చూసి ఆమె నిజస్వరూపాన్ని ఇలా గుర్తు చేశాడు. అమ్మ పార్వతి, నీవెవరనుకుంటున్నావు? సకల సృష్టి స్థితి లయకారిణివైన జగన్మాతవి. సకల కోరికలు తీర్చగల వరప్రదాయినివి. అలాంటి నీవు విలపించటమేమిటమ్మా? మంగళప్రదాయినివి, సర్వాంతర్యామివి అయిన నీకు శంకరుడితో వియోగమేల ఉంటుంది తల్లి. శంకరుడు అర్ధనారీశ్వరుడు కదా. నాతో రా, మనింటికి వెళదాం. త్వరలోనే నిన్ను శంకరుడి దగ్గరకు చేరుస్తాను అని చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అలా పుట్టింటికి చేరిన పార్వతీదేవి అక్కడ తన తల్లి మేనకాదేవిని చూసి ఎంతో సంతోషించింది. అంతలోనే పరమేశ్వరుడు గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కొద్ది రోజులు గడిచాక, తండ్రి, నా భర్త ఎందుకో నన్ను మర్చిపోయాడు. తిరిగి నా శంకరుణ్ణి పొందేందుకు ఏదైనా వ్రతాన్ని ఉపదేశించు, లేదా తపస్సు చేయమంటే చేస్తాను అని కోరింది పార్వతీదేవి. అప్పుడు హిమవంతుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ధ్యానంలోనికి వెళ్ళాడు. ఆయనకి పార్వతి ఏం చేయాలో బోధపడింది. కళ్ళు తెరిచి శాంతంగా, అమ్మా పార్వతి, నీ భర్తని నీవు పొందటానికి ఒకే మార్గం నాకు కనిపించింది. అదే గణేశోపాసన. నేను చెప్పినట్లు స్వామిని శ్రద్ధాభక్తులతో ఉపాసిస్తే నీ మనోభీష్టం నెరవేరుతుంది. నీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. గణేశోపాసన చతుర్విధ పురుషార్థాలని ప్రసాదిస్తుంది. మహాప్రభావవంతమైనది, మహిమాన్వితమైనది కూడా. పూర్వము ఎంతోమంది స్వామిని ఉపాసించి అనేక ఫలాలను పొందారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి సృష్టి స్థితి లయ సామర్థ్యాన్ని ప్రసాదించింది ఆ గజాననుడే. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడైన గణేశుడు తన నిజభక్తుల్ని అనుగ్రహించాలనే సగుణ రూపాన్ని ధరించాడు. గజాననుడిగా ఆవిర్భవించి కోరిన కోర్కెలు తీరుస్తున్నాడు. లోకంలో అందరూ తమ కార్యాలకు ముందుగా పూజించేది గణపతినే. కనుక సర్వేశ్వరుడైన ఆ గణపతిని నేను చెప్పిన విధంగా శ్రద్ధాభక్తులతో ఉపాసించి ఆయన అనుగ్రహాన్ని పొందు, నీ మనోరథం నెరవేరుతుంది అని అన్నాడు హిమవంతుడు. ఇప్పుడు హిమవంతుడు చెప్పిన మాటలు విన్న పార్వతీదేవి, తండ్రి, నీవు చెప్పిన ఆ గణేశుణ్ణి ఉపాసిస్తాను. దయచేసి ఆయన్నెలా ఉపాసించాలి, ఆ వ్రతం ఎలా చేయాలి, దానికి నియమాలు ఏవి అన్న విషయాలు నాకు చెప్పమని కోరగా హిమవంతుడు, తల్లి, నేను చెప్పబోయే గణపతి వ్రతము అతి రహస్యమైనది, పవిత్రమైనది.
నీకోసమే కాదు, లోక కళ్యాణం కోసం కూడా ఈ వ్రతాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. సావధానంగా వినుము. పవిత్రమైన ఈ గణేశ వ్రతాన్ని చేయాలనుకునేవారు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేవాలి. తరువాత యథావిధిగా కాలకృత్యాలు తీర్చుకొని మంత్రపూర్వకంగా స్నానం చేసి నుదుటన కుంకుమ ధరించాలి. శుచిగా ఆరేసిన వస్త్రాల్ని ధరించి సుఖాసనంలో కూర్చొని ముందుగా నిత్య సంధ్యానుష్ఠాల్ని పూర్తి చేసుకోవాలి. రాళ్ళు లేని మంచి నల్లటి ఒండ్రుమట్టిని నీళ్లలో తడిపి బాగా మర్దించి ఒక ముద్దగా చేయాలి. ఆ మట్టి ముద్దతో అందమైన గణపతి ప్రతిమని రూపొందించాలి. 4 చేతులతో ఉన్న గణపతి ప్రతిమని తయారు చేశాక దాన్ని ఒక పీఠం మీద ప్రతిష్ఠించాలి. గణేశ పూజ చేయటం కోసము పవిత్రోదకాన్ని, గంధము, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలు, గుగ్గిలము, నెయ్యి దీపము, తెల్లటి దూర్వాంకురాలు సమకూర్చుకోవాలి. నైవేద్యం కోసము గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు, అప్పాలు, పానకము, పరమాన్నము, వివిధ రకాల శాక పాకాలతో కూడిన అన్నం సిద్ధం చేయాలి. తాంబూలంతో పాటు నేరేడు, అరటి, మామిడి, పనస, ద్రాక్ష లాంటి ఫలాన్ని సమకూర్చుకోవాలి. వీటితో పాటు కొబ్బరికాయ, విడిపూలు, దక్షిణ, హారతి కర్పూరం కూడా ఉండాలి. ఆ పవిత్రమైన స్థలంలో దర్భాసనాన్ని, దాని మీద లేడి చర్మాన్ని పరిచి సుఖాసనంలో కూర్చోవాలి. ముందుగా భూతశుద్ధి, ప్రాణాయామాదికాలు చేసి మట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమకి ప్రాణప్రతిష్ఠ చేయాలి. దిగ్బంధన చేశాక గణపతికి భక్తితో నమస్కరించి అంతర్బహిర్మాత్మకంగా న్యాసాలు చేయాలి. తర్వాత సన్నిధి ముద్ర ప్రదర్శించి గణపతిని ఆవాహనం చేయాలి. గణపతి మూలమంత్రాన్ని బీజాక్షర రహితంగా అంగన్యాస, కరన్యాసాలు చేసి స్వామిని ధ్యానించాలి. ఏకదంతంతో, చేటల్లాంటి చెవులతో, ఏనుగు ముఖంతో, 4 బాహువులతో ప్రకాశించేవాడు. తన చేతుల్లో పాశము, అంకుశం, పరశువు, మోదకం ధరించినవాడు. మెడలో ఎర్రటి పూలమాలను ధరించి భక్తులపై అనుగ్రహ వర్షాన్ని కురిపించే వరదదాయకుడు. సిద్ధి బుద్ధుల్ని ప్రసాదించేవాడు. చతుర్విధ పురుషార్థాల్ని మానవులకి కలిగించేవాడు. బ్రహ్మాది సకల దేవతల చేత, నారదాది మహర్షుల చేత స్తుతించబడేవాడు అయిన గజాననుడి దివ్య మంగళ రూపాన్ని ధ్యానించాలి. తర్వాత స్వామిని ఆవాహనము, ఆసనం, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యము, తాంబూలము, నీరాజనము, మంత్రపుష్పం లాంటి వివిధ రకాల ఉపచారాలతో పూజించి దక్షిణ సమర్పించాలి. తరువాత భక్తిగా ప్రదక్షిణాలు చేసి క్షమాపణ వేడుకొని వివిధ స్తోత్రాలతో స్వామిని స్తుతించి సాష్టాంగ నమస్కారం చేయాలి. మా పార్వతి ఈ విధంగా గణేశుడి పార్థివ పూజ చేశాక సకల సిద్ధుల్ని ప్రసాదించేది, కోరిన కోరికల్ని తీర్చేది, కష్టాలన్నీ తొలగించేది అయిన గణేశుడి దివ్య మంత్రాన్ని జపించాలి అని ప్రబోధించాడు. ఆ విధంగా హిమవంతుడు గణేశ పూజా విధానాన్ని వివరించిన తరువాత పార్వతీదేవి, తండ్రి, తమరు పూజ తరువాత గణేశ మంత్రం జపం చేయాలని చెప్పారు కదా, ఆ మంత్రం ఏమిటి? దాన్నెలా జపించాలి? దానివల్ల నాకు నా భర్త సాన్నిధ్యం లభిస్తుందా అని ప్రశ్నించింది. పార్వతి, గణేశుడికి సంబంధించిన మంత్రాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ సకల శుభ ఫలితాల్ని అందించినవే. అయితే వాటిలో నీకు తగిన మంత్రాలే ఉపదేశిస్తాను. వాటిని శ్రద్ధగా జపించు. గణపతి మంత్రాలలో ప్రధానమైంది ఏకాక్షర మంత్రము. దీన్ని 1,00,000కు తక్కువ కాకుండా జపించాలి. రెండోది షడక్షర మంత్రము. ఈ మంత్రాన్ని కూడా 1,00,000కు తక్కువ కాకుండానే జపించాలి. ఇంకా గణపతికి చెందిన పంచాక్షరి, దశాక్షరి, అష్టాక్షరి మంత్రాలు కూడా ఉన్నాయి. వాటిలో ఏది స్వీకరించినా 10,000కు తక్కువ కాకుండా జపించాలి. వీటిలో నీకు నేను ఏకాక్షరి, షడాక్షరి మంత్రాల్ని మాత్రమే ఉపదేశిస్తాను. వీటిని నీవు శ్రావణ శుద్ధ చవితి నాడు జపించడం వలన ప్రారంభించు. నియమంగా 1 మాసం రోజుల పాటు ఈ మంత్రాల్ని జపిస్తే పరమేశ్వరుడు నీకు తప్పకుండా లభిస్తాడు. ఇంకా నీకేమైనా కోరికలు ఉంటే అవి కూడా నెరవేరుతాయి అని ఆ మంత్రాల్ని పార్వతీదేవికి ఉపదేశించాడు. నీకు పార్థివ గణపతి ప్రతిమల్ని ఆరాధిస్తే కలిగే ఫలితాల గురించి
చెబుతున్నాను విను. స్త్రీలు గాని పురుషులు గాని ఒక పార్థివ గణపతిని ప్రతిష్ఠించి ఆరాధిస్తే ధన ధాన్య పశు పుత్ర సమృద్ధిని పొందుతారు. ఇద్దరు మూర్తుల్ని స్థాపించి పూజిస్తే అసాధ్య కార్యాలు కూడా సులభంగా సాధ్యమవుతాయి. ముగ్గురు మూర్తుల్ని స్థాపించి పూజిస్తే రాజ్యప్రాప్తి ఐశ్వర్య లాభం కలుగుతాయి. ఇక 5 ప్రతిమల్ని ఆరాధిస్తే సార్వభౌమాధికారం సిద్ధిస్తుంది. ఇదేవిధంగా 6 ప్రతిమల పూజతో సృష్టి స్థితి లయకారత్వము, 7 లేక 8, 9 ప్రతిమల్ని స్థాపించి పూజిస్తే సర్వజ్ఞత్వం, 10 మంది గణపతి మూర్తుల్ని అర్చిస్తే సకల దేవతలు మునిగణాల చేత పూజత్వం లభిస్తుంది. 11 ప్రతిమల పూజతో దశరుద్రులపై ఆధిపత్యము, 12 మంది గణపతులతో అర్చన చేస్తే ద్వాదశాదిత్యులపై ఆధిపత్యము సంప్రాప్తిస్తుంది. ఇక 108 మంది గణపతుల్ని గనక ఆరాధిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి. ప్రతిరోజు 1,00,000 గణపతి ప్రతిమల్ని ఆరాధించిన వారికి మోక్షం లభిస్తుంది. కారాగారం నుంచి విముక్తి పొందాలనుకునే వారు ప్రతిరోజు 5 పార్థివ గణపతుల్ని ప్రతిష్ఠించి పూజించాలి. ఆ విధంగా 21 రోజులు చేస్తే కారాగార విముక్తి లభిస్తుంది. ప్రతిరోజు 7 గణపతి ప్రతిమల్ని 5 సంవత్సరాల పాటు అర్చిస్తే శ్రీ గణేశానుగ్రహంతో మహాపాపాల నుంచి విముక్తి పొందుతారు. 5 సంవత్సరాల పాటు జీవితాంతం ఒకే గణపతిని ఆరాధిస్తూ ఉంటే అతడు సాక్షాత్తు విఘ్నేశ్వరుడే అవుతాడు. అలాంటి వాణ్ణి చూస్తే చాలు సమస్త దోషాలు తొలగిపోతాయి. ఆ విధంగా గణపతిని ఉపాసించే వాణ్ణి గణపతికి మారుగా పూజించవచ్చును. 9 రోజుల పాటు వరుసగా గణపతి మూర్తుల్ని ఆరాధిస్తే రోగాలు పీడలు నశిస్తాయి. కేవలం మృత్తిక గణపతికే కాదు, రాగి వెండి బంగారం లాంటి లోహాలతో చేసిన ప్రతిమలు కూడా అవే ఫలితాలను ఇస్తాయి. మా పార్వతి, నువ్వు గణపతి మంత్రాన్ని జపించాక శ్రద్ధగా గణపతిని పూజ చేయాలి. భాద్రపద శుక్ల చవితి నాడు శక్తి కొద్దీ గణేశుణ్ణి గొప్పగా అర్చించాలి. ఆ మర్నాడు ఉదయము యథావిధిగా స్వామిని పూజించి తరువాత నీవు చేసిన జప సంఖ్యలో 10వ వంతు హోమం చెయ్యాలి. అందులో 10వ వంతు తర్పణం చేసి బలిదాన పురస్సరంగా మూలమంత్రంతో పూర్ణాహుతి చేయాలి. తరువాత హోమం చేయించిన ఆచార్యుణ్ణి భూ ధన వస్తువాహనాలతో సంతృప్తిపరచాలి. అలాగే విప్రుల్ని భోజన తాంబూలాది దక్షిణాలతో తృప్తిపరిచి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. సువాసినీలకు వస్త్రాలు బహూకరించాలి. ఈ విధంగా పూజ జపహోమాలతో అర్చిస్తే గణేశుడు సంప్రీతుడవుతాడు. చివరగా అందరికీ సాదరంగా వీడ్కోలు పలికి పంపించాక బంధుమిత్రులతో కలిసి భుజించాలి. ఆ మర్నాడు స్వామి ప్రతిమని ఒక పల్లకీలో ఉంచి ఛత్ర తామర నృత్య వాద్యాలతో ఘనంగా ఊరేగిస్తూ ఒక పవిత్ర జలాశయంలో పూజామూర్తిని నిమజ్జనం చేయాలి. దీనితో గణేశ వ్రతం పరిసమాప్తమవుతుంది. దీన్ని పార్థివ గణేశ వ్రతం అని అంటారు. దీన్ని నీవు శ్రద్ధగా ఆచరిస్తే తిరిగి నీ భర్తని పొందుతావు అని ఉపదేశించాడు. ఈ విశేషాలన్నీ విన్న పార్వతీదేవి, తండ్రి, ఈ గణేశ వ్రతాలు ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి? వాటిని ఎవరెవరు చేసి ఎలాంటి ఫలితాలు పొందారు అని ప్రశ్నించగా హిమవంతుడు తిరిగి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం ఒకనాడు కైలాసంలో పరమేశ్వరుడు ప్రమథగణాలతో సమావేశమై ఉన్నప్పుడు కుమారస్వామి అక్కడికి వచ్చి శంకరుడికి నమస్కరించి ఇలా అడిగాడు. తండ్రి, నీ దయతో ఇంతకు ముందు నేనెన్నో ఉపాఖ్యానాలు వ్రత విధానాలు నీ నుంచి తెలుసుకున్నాను. అయినా నాకు తనివి తీరటం లేదు. వ్రతాలన్నింటిలోకి గొప్పది, సర్వసిద్ధుల్ని ప్రసాదించేది అయిన వ్రతం ఏది? ఏ వ్రతాన్ని చేయటం వల్ల జనులందరి సంకటాలు తొలగిపోతాయి? అలాంటి మహిమాన్వితమైన వ్రతం గురించి చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు శంకరుడు చిద్విలాసంగా నవ్వుతూ, కుమార, లోకోపకారం కోసము నువ్వు అడిగిన వ్రతాన్ని గురించి చెబుతాను. భూలోకవాసులకే కాదు, సమస్త దేవలోకవాసులకి ఇప్పుడు నేను చెప్పబోయే వరద గణేశ వ్రతము సకల శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది వ్రతాలన్నింటిలోకి సర్వశ్రేష్టమైనది. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆలకించిన వారు యజ్ఞ జప దానాదులు చేస్తే లభించే ఫలితం వస్తుంది.
రాజాదిరాజులు సైతము ఈ వ్రతాన్ని చేసిన వాడికి వశమైపోతారు. కోటి జన్మల పాపం దీనివల్ల నశిస్తుంది. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ వ్రతానికి సాటి మరొకటి లేదు అని చెప్పాడు. ఆ పరమేశ్వరుడి స్కందునికి వరద గణేశ వ్రతాన్ని గురించి చెప్పి ఒక కథను గురించి చెప్పడం ప్రారంభించాడు. పూర్వము కర్దముడనే మహారాజు భూమండలాన్నంతా పరిపాలించేవాడు. ఆయన మహాపరాక్రమవంతుడు. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ధర్మప్రభువైన కర్దముడు పాలనలో ప్రజలంతా ఎంతో సుఖంగా ఉన్నారు. దేవతలు సైతం అదృష్టంగా వచ్చి అతడి సభలో కొలువుండేవారు. ఒకరోజు మహాతపస్సంపన్నుడైన భృగు మహర్షి అతడి సభకు వచ్చాడు. కర్దముడు వెంటనే సింహాసనం దిగి మహర్షిని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి సత్కారాలు పూర్తయిన తర్వాత ఆయన దగ్గరికి చేరి, మహాత్మా, తమరు త్రిలోకాది తిరిగేవారు కదా, నాకు ఎప్పటినుంచో ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. నేను పూర్వజన్మలో ఎవర్ని, ఎక్కడ పుట్టాను, ఏ పుణ్యఫలం వల్ల ఈ జన్మలో మహారాజునయ్యాను, నా అంత వైభవాన్ని, కీర్తి ప్రతిష్టల్ని ఇంతకుముందు నా రాజ్యాన్ని పరిపాలించిన పూర్వీకులు ఎవరో పొందలేదు. కుబేరుణ్ణి మించిన సంపదలతో అలరారుతున్నాను. దేవతలు సైతం నా పరిపాలన మెచ్చుకుంటున్నారు. సృష్టిలో ఉన్న అన్ని గొప్ప వస్తువులు నా దగ్గర ఉన్నాయి. స్వామి, దయచేసి నా పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేయండి. అది తెలిస్తే ఈ జన్మలో కూడా అలాంటి పుణ్యకార్యాలనే చేసి తరిస్తాను అని అన్నాడు. ఇప్పుడు భృగు మహర్షి చిన్నగా నవ్వి, కర్దమ, పూర్వజన్మలో నీ ఒక దరిద్రుడివి. చాలా బలహీనమైన శరీరంతో జన్మించావు. నీ కుటుంబ పోషణ కోసము ఎన్నో రకాల పనులు చేసేవాడివి. ఎంత చేసినా నీ సంపాదన నీ కుటుంబ పోషణకి మాత్రం సరిపోయేది కాదు. దాంతో నీ భార్య పిల్లలు నిన్ను అసమర్థుడవని దూషిస్తూ ఉండేవారు. వారి మాటలు పడలేక వైరాగ్యంతో ఒకనాడు ఇల్లు విడిచి అడవుల్లోకి వెళ్ళిపోయావు. అలా అరణ్యంలో దిక్కుతోచక తిరుగుతున్న నీకు ఒక ఆశ్రమంలో సకల మునుల చేత సేవింపబడుతున్న సౌపరి అనే మహర్షి కనిపించాడు. ఆ సమయంలో ఆయన సిద్ధాసనంలో కూర్చుని శిష్యులందరికీ దుఃఖ నివారకం, సకల శుభప్రదం అయిన ఒక మహావిద్యని ఉపదేశిస్తున్నాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేశావు. మునిని నిన్ను ఆదరంగా చూసి, నాయన, ఎవరు నీవు, నీకొచ్చిన కష్టం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ మహానుభావ, నేను పుట్టుకతోనే కటిక దరిద్రుణ్ణి, దుర్బలుణ్ణి. విధివశాత్తు వివాహం చేసుకున్నాను. నా భార్యా పిల్లల్ని సరిగా పోషించుకోలేకపోయాను. దాంతో వారంతా నన్ను నిందించడం ప్రారంభించాడు. వారి మాటల్ని భరించలేక సంసారం మీద విరక్తి పుట్టి ఇలా అడవులలోకి వచ్చేశాను. స్వామి, నాకు సంసార సాగరాన్ని దాటే మార్గాన్ని సూచించండి అని బోరున విలపించావు. నీ బాధ చూసిన సౌభరికి మనస్సు ద్రవించి, నాయన, బాధపడకు. లోకంలో ఎవరికైనా వారి దుఃఖాల్ని పోగొట్టి సుఖ సంతోషాల్ని, సంపదని ప్రసాదించే దివ్య వ్రతం ఒకటుంది. దాన్నే గణేశ వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించి 4 వర్ణాల ప్రజలు తమ తమ దుఃఖాల నుంచి విముక్తులయ్యారు. మానవులే కాదు, దేవతలు, ఋషులు కూడా ఆ వ్రత ప్రభావంతో శుభ ఫలితాలు పొందారు. ఇది చతుర్విధ పురుషార్థాల్ని ప్రసాదిస్తుంది. సౌభరి మాటలు విన్నాక నీ హృదయం ఆనందంతో ఉప్పొంగింది. వెంటనే, స్వామి, తమరు చెప్పిన గణేశుడు ఎలాంటివాడు, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన వ్రతాన్ని ఎలా చేయాలి, దయచేసి చెప్పండి. నాకు ఎంతో ఆసక్తిగా ఉంది అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సౌభరి నీకిలా ప్రబోధించాడు. ఆది మధ్యాంతరహితమైనది, నిర్వికారంగా, నిరంజనంగా, శోకరహితంగా ఉండేది అయిన ఏ పరబ్రహ్మతత్వం ఉందో అదే గణపతి తత్వమని వేద విధులు చెబుతారు. గజాననుడు శుద్ధ పరబ్రహ్మ స్వరూపుడు. ఆది ప్రణవనాదము ఆయన్నుంచే ఆవిర్భవించింది. సకల వేదాలు, శాస్త్రాలు ఆయన ద్వారానే ఆవిర్భవించాయి. సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడు తనకు సృష్టి చేయటం తెలియనప్పుడు 100 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి సిద్ధి, బుద్ధి అనే కుమార్తెల్ని సమర్పించి గణపతి నుంచి సృష్టి రచన సామర్థ్యాన్ని పొందాడు. ఆయనకి అత్యంత ప్రభావవంతమైన ఏకాక్షరి
షడాక్షరి మంత్రాల్ని ఆయనకు ఉపదేశించింది గజాననుడే. బ్రహ్మలాగానే శివుడు, విష్ణువు, ఇంద్రాది దేవతలందరూ గణపతి మంత్రాన్ని జపించి ఆరాధించి తమ తమ అభీష్టాల్ని నెరవేర్చుకున్నారు. కనుక నీవు కూడా విశ్వరూపుడైన గజాననుని ఉపాసించి నీ దుఃఖాల నుంచి విముక్తి పొందు అని అన్నాడు సౌభరీ మహర్షి. నాయన, మహిమాన్వితమైన ఈ వరద గణేశ వ్రతాన్ని శ్రావణ శుద్ధ చవితి రోజు ప్రారంభించి భాద్రపద శుద్ధ చవితి దాకా చేయాలి. ఈ నెల రోజులు ప్రతిరోజు మట్టితో ఒక పార్థివ గణపతిని తయారు చేసి విధి విధానంగా ప్రతిష్ఠించి షోడశోపచారాలతో అర్చించాలి. పూజానంతరము యథాశక్తి విప్రులకి భోజన దక్షిణ తాంబూలాది సమర్పించాలి. ఈ విధంగా శ్రద్ధగా వ్రతాన్ని చేస్తే నీ కోరికలు నెరవేరుతాయి, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు. ఇప్పుడు ఆ మహర్షి చెప్పిన విధంగా నీవు ఎంతో శ్రద్ధగా ఆయన ఆశ్రమంలోనే వరద గణేశ వ్రతాన్ని ప్రారంభించావు. వ్రతం పూర్తయ్యేసరికి అక్కడ నీ భార్య పిల్లలున్న చోట గణేశుడి అనుగ్రహంతో దివ్యమైన భవనం ఏర్పడింది. దాసదాసీ జనము పరివారం అందరూ ఆ భవనానికి వచ్చి చేరారు. నీ భార్యా పిల్లల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నువ్వు సౌభరి దగ్గర వీడ్కోలు తీసుకుని ఎంతో సంతోషంగా నీ గృహానికి వచ్చావు. నూతన వస్త్రాభరణాలతో మెరిసిపోతున్న నీ భార్యా పిల్లలు నిన్ను ఘనంగా స్వాగతించారు. ఇదంతా చూసి నీవెంతో ఆశ్చర్యపోయావు. గజాననుడి అనుగ్రహాన్ని తలుచుకుని స్వామికి శతకోటి నమస్కారాలు సమర్పించావు. అర్థమా? ఆ విధంగా పూర్వజన్మలో నీవు వరద గణపతి వ్రతాన్ని ఆచరించిన కారణంగా ఈ జన్మలో గొప్ప రాజుగా జన్మించావు, ఘనమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించావు అని భృగు మహర్షి కర్దముడికి పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు. కుమార, ఆ విధంగా కర్దముడు భృగువు ద్వారా తన ఉన్నతికి కారణమైన విషయాన్ని తెలుసుకొని ప్రస్తుత జన్మలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తిరిగి వరద గణేశ వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావంతో జ్ఞాన వైరాగ్యాలు అతడికి ప్రాప్తించాయి. దాంతో రాజ్యాన్ని కుమారులకి అప్పగించి నిత్యం గణపతిని జీవితాంతం ఆరాధిస్తూ చివరికి గణపతిలో లోకాన్ని చేరుకున్నాడు. షణ్ముఖ, ఈ వ్రతం అనన్య సామాన్యమైంది. దీనితో సమానమైన వ్రతము మరొకటి లేదు. పూర్వం ఎంతోమంది దేవతలు, గంధర్వులు, యక్షులు, మానవులు ఈ వ్రతాన్ని ఆచరించారు. సుప్రసిద్ధులైన నలుడు, చంద్రాంగదుడు, ఇందుమతి లాంటి వాళ్ళు ఈ దివ్యవ్రతం చేసుకొని తమ తమ ఇష్టార్థాల్ని పొందారు అని శంకరుడు కుమారస్వామికి వరద గణేశ వ్రత వైభవం గురించి ప్రబోధించాడు. విధంగా వరద గణపతి వ్రత మహిమ తన కుమార్తెకి వివరించి, అమ్మ పార్వతి, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు, నీ భర్తను తిరిగి చేరుకో అన్నాడు హిమవంతుడు. ఇప్పుడు పార్వతీదేవి, తండ్రి తమరు చెప్పినట్లుగానే తప్పకుండా చేస్తాను. అయితే ఈ వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాలను పొందిన నలుడు, చంద్రాంగదుడు, ఇందుమతిల వృత్తాంతాల్ని కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు తప్ప ఇంత గొప్ప విషయాలు నాకు మరెవరు చెబుతారు? ఇవన్నీ వినటానికి ఇదే తగిన సమయం, దయచేసి చెప్పండి అని కోరింది. కూతురు ఇష్టాన్ని గుర్తించిన హిమవంతుడు గణేశుడి మహిమల్ని వివరించే ఆ ముగ్గురి వృత్తాంతాల్ని క్రమంగా ఆమెకు చెప్పడం ప్రారంభించాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, పార్వతీదేవి ఆచరించిన వరద గణేశ వ్రతాన్ని గురించి. ఓం గం గణపతయే నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.